మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతసేపు వెయిట్ చేసామో ఇప్పుడు అంతే ఓపిక. రెండు రాష్ట్రాలకి ఒకడే దేవుడు, అది పవన్ కళ్యాణ్. ఎలా ఉంటుంది సినిమా? సినిమా సూపర్ హిట్. ఎలా ఉన్నా ఆయన కనపడితే చాలు. సినిమా ఎలా ఉండదు కాదు, మాకు ఆయన కావాలి. మా తెలుగు రాష్ట్రాల దేవుడు ఆయన. డిప్యూటీ సీఎం గా సినిమాలో ఉన్నప్పుడు అదే మంచి సినిమా ఇది. 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తాను సార్ సినిమా చూడాలని. మాకు ఆ సినిమా ఎలా ఉన్నా అవసరం, ఆయన దేవుడిని దర్శించుకోవడం బయట చూసింటారు. జై పవర్ స్టార్. ఎలా ఉంటుంది మూవీ? చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. 3 సింహాల మీద హైలైట్. ఆ సింహాలు కూడా పనికిరావు, బాగుంటాడు. సింహం కూడా పరిగెత్తి, అది హైలైట్. ఒక సీన్ హైలైట్, పులి సీన్ హైలైట్. కింగ్ ఇస్ బ్యాక్. పవన్ కళ్యాణ్ చూసి అవతల పరిగెత్తి. జై పవర్ స్టార్. దేవుడు సినిమా ఇట్టు కొట్టిద్దని సీఎం కాదండి, నడిచి వస్తుంటారు రోడ్డు మీద పోయేవాళ్ళు. ఇన్ని చరిత్రలో 5 సంవత్సరాల్లో రోడ్డు మీద సమస్యలు ఏంటంటే కాళ్ళు దిగాడు. ఏ సీఎం సీఎం గురించి అనవసరం. కారు మీద వెళ్ళండి, ఆపి మీ చరిత్రలేండి, మీ బాధలేండి అని అనుకున్నారు. అదండి ఆయనకున్న మంచితనం అండి. పవన్ కళ్యాణ్ స్టోరీ ఢిల్లీలో ముగిస్తుంది. 2 పర్వాలని చెప్తున్నారు, 2 విభాగాలుగా. ఏదైనా ఈ సినిమా పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నాం. భయ్యా ఎలా ఉంటది మూవీ? ఎలా ఉంటది సినిమా? మట్టికి ఎక్సలెంట్ ఉంటుంది అన్న. సినిమా తిరుగులేడు ఆయన. ఇప్పుడు చూడండి క్యారెక్టర్ స్టోరీ పరంగా ఎలా ఉంటది? స్టోరీ పరంగా అంటే చెప్పాలవుతుందా? మామూలుగా కళ్యాణ్ గారు ప్యాంట్ అంటే తీసేస్తారు. ఆయన ఇట్లా అన్నా అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. అలాంటిది ఈ సినిమాలో పురాతన కాల సినిమా తీసారంటే ఇంక ఎక్కడికో వెళ్ళిపోయి చెప్పాలని అవసరం దాని విషయంలో. బాబు కళ్యాణ్ బాబు 10 అంబులెన్సులు మరి. స్టోరీ ఎలా ఉంటుంది అంటావు? స్టోరీ డైరెక్టర్ తెలిసిందన్న, మనకెలా తెలిసింది? చూస్తావు కదా, చూసిందా చెప్తాది. ఎలా ఉంటుంది? కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. కల్ట్ బొమ్మ అది. ఎలా ఉంటుంది సినిమా? బాగుంటాయి సినిమా మొత్తం పక్క. సూపర్ పోతుంది. ఇలా అయితే సినిమా తెలిసిపోయింది. అలా మాకు సినిమా చేయలేదు. ఇప్పుడు 2 సినిమా ఇస్తున్నారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమా చూస్తాం దేవుడు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అంతా సూపర్ హిట్ వచ్చాయి. మళ్ళీ 67 మళ్ళీ మరి సినిమా చూడబోతాం మనం. కానీ కళ్యాణ్ బాబు సినిమా సూపర్ హిట్ సినిమా. సినిమా పట్టించుకోలేదు. 24 సినిమా సూపర్ హిట్ కొట్టుకున్నాడు. జై కళ్యాణ్ బాబు. స్టోరీ ఎలా ఉంటుంది? లక్త పాతరే సినిమా మొత్తం. సినిమా మొత్తం చెప్పే పరిస్థితి లేదు. థియేటర్ ముందు ఒకడికి మన దేశ సైనికుడు కళ్యాణ్ బాబు డబ్బులు ఇచ్చాడు. ఈయన డబ్బులు ఇస్తానే ఉంటాడు. ఎవరెవరు డబ్బులు డబ్బులు ఇస్తానే ఉంటాడు. కానీ ఏంటంటే జనమాలని తోపుడు. డబ్బులు ఇచ్చేవాడు అందరూ వేస్ట్ ఫెలోస్ అంటారు. ఇలా డబ్బులు ఇవ్వడం కాదు, కారు కింద తొక్కియాలి, అర్థమైందా? జగన్లాగా మటనేయాలి. కావాల్సింది ఏంటంటే హరిహర వీర మనిషిని మంచి ఓడిసి మనిషి అవసరం. జగన్ ప్రభుత్వానికి కావాల్సింది కారు తొక్కియాలి, దళితుల్ని చంపాలా,
దళితుల్ని కారులో పెట్టి మర్ర చేయాలా? జగన్ ప్రభుత్వానికి కావాల్సినది. సినిమా గురించి ఏం చెప్తాం? సినిమా నెంబరు. సినిమా ఎట్లా బాగున్నా మీ కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ చూస్తా ఉన్నా. ఆయన నిలబడితే చాలు. ఎట్లా నిలబడితే అర్థమైందా? అది సినిమా తీసాడంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డాన్స్ చేస్తాడా అట్లా వేసినా కానీ పవన్ కళ్యాణ్కి 100 కోట్లు వస్తాయి. 50 కోట్లు 10 కోట్లు సినిమా తీసినా కానీ 100 కోట్లు వస్తాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ క్యారెక్టర్. కానీ ఏంటంటే అంటాడు ఒకడు సినిమాలు తీసుకో రాజకీయాలు ఉంటాడు. మాకు భారతీయ సిమెంట్ లేదు, సాక్షి లేదు, మాకు భారతీయ సిమెంట్ లేదు, సాక్షి లేదు. మొన్న ఒకటి వచ్చింది లెక్కర్ మాఫియా అంట. మాకు అలాంటి 3,200 కోట్లు మా డబ్బులు లేవు. హరిహర వీరమల్లు తీసుకుంటే సినిమా ఆడితేనే డబ్బులు తీసుకుంటాం. ఎవరు చేశారు అది? పవన్ కళ్యాణ్ అనౌన్స్మెంట్ చేశాడు. సినిమా ఆడితేనే నిర్మాతకు డబ్బులు వస్తేనే నేను డబ్బులు తీసుకుంటానని అనౌన్స్ చేశాడు. ఎలాగా భారతీయ సిమెంట్, సాక్షి పేపరు, లెక్కర మాఫియా, మా దగ్గర డబ్బులు లేవు. మాకున్నది ఒకటి, చెమడూరుస్తాం, కష్టపడతాం, సినిమా తీస్తాం, నటన చేస్తాం. వచ్చిన డబ్బులతో ప్రజలకి ఇండస్ట్రీకి 3 కళ్యాణ్ బాబు రేపో మాపో చూసుకోండి. ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ మొత్తం ఎదుర్కోండి. అందరిలో ఒకటే. కానీ కళ్యాణ్ బాబు మాత్రం అందరికన్నా వేరు. స్టోరీ బాగుంటుంది. స్టోరీ బాగున్నా బాగోపోయినా ఇది కళ్యాణ్ బాబు సినిమా. కళ్యాణ్ బాబు సినిమా ఇది. డిప్యూటీ సీఎం ఉన్న హోదాలో మొట్టమొదటి సినిమా ఇది. ఎలా ఉంటుంది? 4 ఏళ్ళకు 3 ఏళ్ళు చెప్తారు. చేసే గుణం ఆల్రెడీ రాజధాని రైతుల భూముల విషయంలో మొట్టమొదటి మాట్లాడిన వ్యతిరేకించిన డైనమైట్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబు. క్యాబినెట్ హోదాలో కూడా వెనకెళ్ళిమాట పవన్ కళ్యాణ్ బాబు. అలాంటి వ్యక్తిని హరిహర వీరమల్లు ఏంటంటే న్యాయం చేస్తాం, అన్యాయం ఉంటే ఎదిరిస్తాం. స్టోరీ ఎలా ఉంటుంది? స్టోరీ విషయం ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంలో స్టోరీ ఏంటంటే సాయం చేయడం, అన్యాయం ఉన్న కాడ నుంచోడు. పవన్ కళ్యాణ్ తెలిసినది కాలు అట్టన్నా కానీ 100 days మా అభిమానులకి చాలా చాలా బాగుంటది. చూసి మాకు ఎన్నాళ్ళు ఆయన స్క్రీన్ మీద ఆ బాధ అంతా ఇవాళ కళ్ళమ్మటి నీళ్లతో తెప్పించుకుంటాం ఆయన్ని. అది స్క్రీన్ మీద ఫ్లాప్ అయిపోయినా హిట్ అవునే. ఆయన స్క్రీన్ మీద చూస్తే మా దేవుడు ఇలా చేతులెత్తి దండం పెట్టేస్తాం. ఆ తర్వాత అంటారా సినిమా హిట్ అవునే ఫ్లాప్ అవునే అది అభిమానులే చెప్తారు. కళ్యాణ్ బాబు ముగ్గురన్నా పవన్ కళ్యాణ్ అలా ఉంటది ఆయన అంటే. డిప్యూటీ సీఎం మొట్టమొదటి చాలా బాగుంటది అన్న. ఫ్యాన్స్ కి అయితే వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పెట్టేమన్నా ఇంకా అన్నయ్య అభిమానం మీద. ఎప్పుడు చేస్తున్నారు? దాదాపు 3 ఏళ్ళ సినిమా చేస్తున్నారు. అవునన్నా, ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? చాలా బాగుంటది అన్న. సో ఫ్యాన్స్ కి అయితే మంచి హోప్స్ ఉన్నాయి. ఆ హోప్స్ ఇంకా ఫ్యాన్స్ చూసుకుంటారు.